శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ లలితా సహస్ర రహస్యనామ స్తోత్రం అని అందరికీ పరిచయమైనటువంటి లలితాదేవి స్తోత్రం. వశన్యాది దేవతలు అమ్మవారిని స్తుతింతూ చేసినటువంటి స్తోత్రం. ఈ స్తోత్రంలో అనేక రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ధ్యానపరంగా చూసినా, అద్వైతపరంగా చూసినా అనేక రహస్యాలు ఇందులో ఉన్నాయి. ఈ రహస్యనామాలకి వ్యాఖ్యానంగా రోజుకు ఒక శ్లోకం వివరించాలని అనిపిస్తోంది. ముందుగా ఎవరికైనా కానీ నన్ను ఎవరు నడిపిస్తున్నారు, నేను జీవించి ఉండటానికి ఎవరు కారణం, ఆ మూలమైనటువంటి శక్తి ఏమిటి అని తెలుసుకోవలసిన తపన మొదలైనప్పుడే దైవం వైపు మళ్ళటం జరుగుతూ ఉంటుంది. అందుకనే లలితా సహస్రనామంలో చెప్పినటువంటి ఒక వాక్యం, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖసు దుర్లభ. నీ లోపలికి నువ్వు చూసుకుంటేనే, అంతర్ముఖుడివై లోపలికి దర్శించుకోవటం వస్తేనే ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోగలవు అని చెప్పేటటువంటి వాక్యం ఇది. మరి అంతర్ముఖంగా ఎలా వెళ్ళాలి? ఈ అంతర్ముఖ సాధన ఎలా చేయాలి? మనలోకి మనం చూసుకోవటం అంటే ఏమిటి? బహిర్ముఖం అంటే ఏమిటి? బహిర్ముఖం అంటే నిత్యం మనం చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎక్కువగా మనం ధన సంపాదన మీద దృష్టి పెట్టడమో, లేకపోతే నేను నా వాళ్ళు అనుకుంటూ తాపత్రయపడటమో, ఇదంతా కూడా బహిర్ముఖంగా చేసేటువంటిది. అలాగే సాధన కూడా బహిర్ముఖంగా చేస్తూ ఉంటాం. పూజలు పునస్కారాలు చేయటం, యజ్ఞయాగాదాలు చేయటం, ఇవన్నీ కూడా బహిర్ముఖంగా చేసేటువంటి సాధనలు. అలా కాకుండా అంతర్ముఖ సాధన ఎలా చేయాలి అన్నది లలితా సహస్రనామ స్తోత్రం మనకి నేర్పిస్తుంది. వీటిని గురించినటువంటి వివరాలు రోజుకి ఒక శ్లోకం చొప్పున రేపటి నుంచి తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ.